అందరికీ వందనాలమ్మా. ఆమోసు అన్న ప్రేయర్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 757వ పేజీ. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబరుటకై సిద్ధపడుడి. మళ్ళీ చదువమ్మా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 757వ పేజీ. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబరుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబరుటకై సిద్ధపడుడి. ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు చేయండి అన్న. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవము గల తండ్రి, కనికరం గల ప్రభా, మహోన్నతుడు దేవా, సర్వశక్తి గల దేవా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా నా ప్రభా నీ సన్నిధిలో మేము కూడుకొని దేవా నా తండ్రి, నా ప్రభా నీ వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీ దాసుని చోటను మరుగు చేసుకున్న ప్రభా, నీ వాక్యం మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి కాంతిని తోడుగుంచు నా ప్రభా. దేవా నా తండ్రి, మేము అయ్యా నా తండ్రి క్రమంగా మర్యాదగా నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచమని ప్రార్థిస్తూ నా ప్రభువుని యేసుక్రీస్తుని బతి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈరోజు ఆమోసు గ్రంథంలో కొన్ని మాటలు, లేఖనాల ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 4 మాటలు చెప్తాను. 1, దేవుని నామము. 2, దేవుని అనుగ్రహము. 3, దేవుని ఆగ్రహము. 4, దేవుని ఆదేశం. మనం చదువుకున్న వాక్య భాగం ద్వారా ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుందాం. మొదటిది దేవుని నామం, 2వది దేవుని అనుగ్రహం, 3వది దేవుని ఆగ్రహం, 4వది దేవుని ఆదేశం. ఇశ్రాయేలీయులారా, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆనాడు ఇశ్రాయేలులకు, ఈనాడు విశ్వాసులకు దేవుడు తెలియజేసిన మాట. ప్రభువును కలుసుకోవాలని సిద్ధపడాలి. ప్రయాణికులు ప్రయాణాల కొరకు, విద్యార్థుల పరీక్షల కొరకు సిద్ధపడినట్లు మనం ప్రభు సన్నిధి కొరకు సిద్ధపడాలి. ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడాల. 4 మాటల్లో మొట్టమొదటి దేవుని నామం. దేవుని నామం గురించి కొన్ని మాటలు. మొట్టమొదటి మాట నేను చదువుతాను. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, చూసారా, యెహోవా సెలవిచ్చినదేమనగా అనుంది. 6వ వచనంలో ఏమనుంది? 9వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 6వ వచనం. దేవుని నామం అంటే, మన దేవుని నామం ఏంటంటే యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఏందమ్మా తర్వాత చదవా? మరియు ఆయన
ఉండనను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనను. పెద్ద అక్షరాలతో ఏముంది? నేను ఉన్నవాడను. ఉన్నవాడను అంటే చాలా రకరకాల అర్థాలు ఉన్నాయి. బాగా ఉన్నవాడు, అన్ని కలిగిన వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఉన్నవాడు అంటానికి కారణం. యోహాను సువార్త చదువమ్మా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఉన్నవాడు, యెహోవా అనగా ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది కలగల, ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడు. ఉన్నవాడు అనే దానికి మరొక అర్థం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. చదవండమ్మా. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే ఇక్కడ ఉన్నవాడు అంటే ధనవంతుడు అని అర్థం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. రెఫరెన్స్ అవసరం లేదు కానీ సామెతలు 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదునన్నాడు. ఉన్నవాడు అంటే మనతో ఉండేవాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ధనవంతుడు, భాగ్యవంతుడు. మొట్టమొదటి మాట మన దేవుని పేరు యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు. రెండవది మరొక పేరు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. ఇక్కడేమనుంది? ప్రభువు అని ఉంది. ఇందాక యెహోవా సెలవిచ్చినదేమనగా ఆమోసు గ్రంథంలోనే మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువు అనగా పరిపాలించువాడు. ప్రభు అంటే ఎవరు? పరిపాలించేవాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఉంది. ఆ ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆ ప్రభు పరిపాలించడం అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చదువుకుంటాం గాని ఇది చదివిన మనం నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలా. మనల్ని మనం నడిపించుకుంటాం కానీ మనల్ని ప్రభువు నడిపించాలా, ప్రభువు పరిపాలించాలా. ఇప్పుడు దేవుని పేరులో ఒకటి దేవుని నామం యెహోవా, రెండవది ప్రభు అని రాయబడింది, పరిపాలించేవాడు. మూడవది చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దాన్ని రూఢిగా తెలియజేయుడి. ఇక్కడ ప్రభువును ఉంది, దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా అని ఉంది. దేవుడు అంటే ఎలోహీం అనే మాట వచ్చిందంట. ఎలోహీం, ఎల్ షద్దాయ్ అని రాస్తారు కొన్ని పేర్లు. అనగా సర్వశక్తి గల దేవుడు అని అర్థం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. దేవుడు అంటే ఎలోహీం. ఎలోహీం అంటే సర్వశక్తి గల దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. చాలమ్మా. యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు గురించి ఆమోసు గ్రంథంలో యెహోవా అని, ప్రభు అని, దేవుడు అని చదువుకున్నాం. యెహోవా అంటే ఉన్నవాడు, అన్ని కలిగిన వాడు. ప్రభు అంటే పరిపాలించేవాడు. దేవుడు అంటే ఎలోహీం, సర్వశక్తుడు, సర్వశక్తి గల దేవుడు.
మరొకసారి చదవండి. ఆమోసు గ్రంథం 3:13 మరొకసారి. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. 4వ మాట ఏంటంటే సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి. ఇప్పుడు సైన్యాలు, మిలిటరీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ సైన్యాలు ఉన్నాయి. వీటికి అధిపతి భారత రాష్ట్రపతి. కానీ మన దేవుడు సైన్యములకు అధిపతి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ చదవమ్మా. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ఆయన ఆకాశ సైన్యములకు అధిపతి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి, వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. ఇశ్రాయేలుల సైన్యానికి అధిపతి, ఆకాశ సైన్యానికి అధిపతి. కీర్తన 103:21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడు. అవును, మామూలు దానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే దూత సైన్యములు అన్నమాట. ఆయన యెహోవా సైన్యం, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన పరిచారకులు. యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాట హన్నా ఆమె తల్లి తన ప్రార్థనలో ఉపయోగించింది. చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు మీకు అప్పగింతురని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎప్పుడైనా ఈ మాట పలికిచ్చి ప్రార్థన చేసామో మనం, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అంటాం, కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి అంటాం. గాని హన్నా ఎంత చక్కగా సైన్యములకు అధిపతి యెహోవా, మన దేవుడు సైన్యములకు అధిపతి. దేవుని సంబంధించిన 4 పేర్లు చెప్పా. మొట్టమొదటి మాట యెహోవా అనగా ఉన్నవాడు, రెండవది ప్రభువు అనగా పరిపాలించేవాడు, మూడవది దేవుడు ఎలోహిం సర్వశక్తి గల దేవుడు, నాలుగోది ఏంటి సైన్యములకు అధిపతి. మనకు బాగా తెలుసు యెషయా 9:6 ఏముంది చూడకుండా చెప్పాలి. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు ఇప్పుడు 4 ఆమోసు గ్రంథంలో 4 మాటలు ధ్యానం చేసుకుందామని చెప్పాను. 1 దేవుని నామము, 2 దేవుని అనుగ్రహము, 3 దేవుని ఆగ్రహము, 4 దేవుని ఆదేశం. 1 అయిపోయింది. ఏమైపోయిందంటే దేవుని నామం అంటే దేవుని గురించి తెలుసుకున్నాం. 2 చూడండి దేవుని అనుగ్రహం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచేవారని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించితిని కదా. దేవుని అనుగ్రహం అన్నమాట. ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికిన జనులను దేవుడు కటాక్షించి వారి యందు శ్రద్ధ ఉంచి వారి యందు లక్ష్యం ఉంచి మోషేను నాయకుడిగా ఉంచి
ఐగుప్తు దాసత్వం నుండి, బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించాడు. 70 సంవత్సరాలు బబులోను బానిసత్వం నుండి యూదులను విడిపించాడు. పాపపు బానిసత్వం నుండి నిన్ను నన్ను విడిపించాడు ఆయన. యోహాను సువార్త 1:29 చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఐగుప్తు దాసత్వం, బబులోను దాసత్వం, పాప దాసత్వం నుంచి విడిపించే దేవుడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8:34 చదవండమ్మా. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం నుంచి విడిపించేది యేసు ప్రభు ఒక్కడే. ప్రపంచంలో, లోకంలో ఎవరి వల్ల కాదు, యేసు తప్ప. ఈ నామమునే రక్షణ కలుగును, మరి ఏ నామమున రక్షణ కలగదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. బాగుపడాలని ఎవరికన్నా ఆశ ఉంటే, పాప దాసత్వం నుంచి విడిపించబడాలంటే యేసు వద్దకు రావాలి. దేవుని అనుగ్రహం, దాసత్వం నుంచి విడిపించబడుట, పాపం నుంచి విడుదల. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. ఒకటి విడిపించాడు, విమోచకుడు. రెండోది ఏమన్నా అక్కడ, మిమ్మల్ని నడిపించి తిని. ఏం చేశాడంట? నడిపించి తిని. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఐగుప్తు నుంచి కనాను వరకు. కనాను వరకు. నిర్గమకాండం 3వ అధ్యాయము 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. పగటి వేళ ఏ స్తంభం అంట? మేఘస్తంభం. రాత్రి వేళ అగ్నిస్తంభం. మీరు గమనించండి, నిజమైన విశ్వాసులు, దేవుని బిడ్డలు, ఎండలు బాగా ఎక్కువైపోయి ఇప్పుడు తొలకరి ఋతుపవనాలు వచ్చినాయని చెబుతా ఉన్నారు. ఎండలో మనం ప్రయాణం చేసేటప్పుడు, ప్రార్థన చేసుకుని ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, మేఘం అడ్డుపడినప్పుడు, ఆ మేఘం నీళ్ళలో మనం వెళ్ళినప్పుడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఆనాడు ఇశ్రాయేలును మేఘంలో నడిపించినట్లు, ప్రభువా ఈనాడు కూడా నువ్వు మమ్మల్ని మేఘంలోనూ నడిపిస్తున్నావని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుణ్ణి. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. ఎంత శ్రద్ధ దేవునికి మన మీద. ఆనాడు తన బిడ్డలైన ఇశ్రాయేలు మీద, ఈనాడు తన బిడ్డల మీద, మన మీద దేవుని కాపుదల. పగలు మేఘస్తంభం, ఎండ దెబ్బ నా బిడ్డలకు తగలకూడదు. రాత్రి అగ్నిస్తంభం, అరణ్యంలో ప్రయాణం చేస్తా, ఎటువంటి నష్టం నా బిడ్డలకు కలగకూడదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుంటే అర్థమైంది. ఒకటి విడిపించాడు, విమోచకుడు. రెండవది నడిపించాడు. చదవండి అక్కడే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అదేమనగా, భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. నేను ఎరిగి ఉన్నాను. భూమి మీద దాదాపుగా 750 కోట్లకు పైచిలు జనాభా ఉంటే దేవుడు తన బిడ్డలను ఎరిగి ఉన్నాడంట. కాలేజీలో 450 మంది పిల్లలు ఉంటే ఎవరు ఏందినది కూడా అర్థం కాదు. ఆయన బిడ్డల్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయన. చదవండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎరిగిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని మనల్ని. ప్రభువు తన వారిని ఎరుగును అని ఉంది. ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చాను ఉంది యెషయా గ్రంథంలో. మనం ఆయన ఎరుగుట కన్నా మనల్ని ఆయన ఎరుగుట అన్నిటికంటే మిన్న. ఇందాక దేవుని గురించి 4 మాటలు చెప్పా. యెహోవా ప్రభువు, దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఇక 4 మాటలు అనుగ్రహంలో కూడా. 1 విడిపించాడు దాసత్వం నుండి, 2 నడిపించాడు, 3 ఎరిగి ఉన్నాడు, ఎన్నుకున్నాడు. 4వ మాట చూడండి, ఆమోసు గ్రంథం 2:11. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. నియమించి తిని. దేవుడు మనల్ని తన సంఘంలో మొక్కలుగా నాటాడు ఆయన. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? 1 విడిపించాడు, 2 నడిపించాడు, 3 ఎరిగి ఉన్నాడు, 4 నియమించాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 దాకా చదవండమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. ఎంత ప్లానింగ్ ఉందో చూడండి. నియమించిన దేవుడు నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా వారిని మహిమపరిచాడు, ఘనపరిచాడు అంట. 4 మాటలు దేవుని అనుగ్రహం. 1 ఈ రోజు మనం దాసత్తును విడిపించబడ్డామంటే దేవుని అనుగ్రహమే. విడిపించాడు, నడిపించాడు, ఎరిగి ఉన్నాడు, చివరిదేంటి? నియమించాడు. సంఘంలో సభ్యుడిగా ఎన్నికలేని మనకి ఎన్నికనిచ్చాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచని గణపరిచాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదని మనకి భాగ్యం ఇచ్చాడు దేవుడు. 4 మాటల్లో 2 మాటలు అయిపోయినాయి. మొట్టమొదటి మాట దేవుని గురించి, దేవుని నామం. 2వది దేవుని అనుగ్రహం. 3వది ఏంటి? దేవుని ఆగ్రహం. ఆగ్రహం అంటే కోపం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలగజేసినాను. మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారం లేకుండా చేసినాను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఎందుకంట ఆహారం లేకుండా చేసింది? దేవునికి లోపడలా, దేవుని వాక్యానికి లోపడలా, దేవుణ్ణి మర్చిపోయారు, నిర్లక్ష్యం చేశారు, విసర్జించారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు, వాక్యాన్ని విడిచిపెట్టారు, దైవజనుల వాక్యాన్ని అపహాసం చేశారు. అందుకే నేను మీకు ఆహారం లేకుండా చేసిన, మీకు కరువు వచ్చినా గాని మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి, ఆమోసు గ్రంథం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. మొట్టమొదటి మాట ఏమో ఆయన ఆగ్రహం, కరువు. 2వదేమో అతివృష్టి, అనావృష్టి. జంపాల వర్పాలలో వాన పడితే లింగ సముద్రంలో పడదు, లింగ సముద్రంలో పడితే కందుకూరులో పడదు. ఒక చోట ఏమో మెండుగా వాన పడుద్ది, ఒక చోట అసలు వాన పడదు. అతివృష్టి, అనావృష్టి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీ
సన్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేస్తుంది. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది? జనం దేవుణ్ణి మర్చిపోయారు, మందిరాలు మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు. మందిరానికి వస్తే కరోనా వచ్చింది కానీ మన పనులు పెళ్లిళ్ళు పోయినా రాదు, మనకి పనులు పోయినా రాదు, కరువు పని పోయినా కానీ కరోనా రాదు. కరోనా వచ్చిన తర్వాత ప్రార్థన పెరిగింది, వాక్యం పెరిగింది అని మీరు అనుకుంటున్నారు కానీ నిర్లక్ష్యం ఎక్కువైంది. దేవుని మందిరాన్ని మర్చిపోయారు జనం. సరే, కరోనా పరిస్థితులను బట్టి మందిరాన్ని మూతేశారు. మీరైతే ధన్యులే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. ఇన్ని జరిగినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడు? ఎందుకు కోపడతానంటే నువ్వు నేను దేవుని తట్టు తిరగాల, ఆయన సన్నిధిలో మన మూలవాక్యం ఏంటి చదువుకున్నారు? 4:12 చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. అంటే వీళ్ళు ఏం మర్చిపోయారు? దేవుని సన్నిధిని మర్చిపోయారు, దేవుడిని మర్చిపోయారు, మందిరాన్ని మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, దూరం అయిపోయారు. అందుకే కరువు వచ్చింది, అందుకే అతివృష్టి అనావృష్టి, అందుకే ఈ కీడు, అందుకే ఈ నష్టం. 10 వచ్చింది కదండి. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించితిని. మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇవన్నీ చదివితే దేవుడి మీద కూడా కోపడతారు జనం. మన మేలు కోసమే ఏది చేసినా. 10వ వచనంలో ఐగుప్తీయుల మీదకు తెగుళ్లు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు. ఇప్పుడు కరోనాని ఏమంటారు? తెగులు పంపించిందని దేవుని తిడుతున్నారు కానీ దేవుని వైపు తిరగట్లా. చదవండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు. 5వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు 16వ అధ్యాయం 10వ వచనం అమ్మా. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. దేవుణ్ణి ఏం తిడతారు, పాస్టర్లు ఏం తిడతారు తప్ప వాళ్ళు తమ క్రియలు మానుకొని దేవునితో మారు మనసు పొందిన వారు కారు, దేవుని తట్టి తిరిగిన వారు కారు. అసలు ఎందుకంత కోపం వచ్చింది దేవునికి అని ప్రశ్నించుకోవట్లా. జలప్రళయం ఎందుకు వచ్చిందంటే పాపం చేయటాన్ని బట్టే. దేవుడు ఏ శిక్ష వేసినా తప్పనిసరిగా దాని వెనకాల మనుషుల పాపం తీవ్రమైతేనే ఇంత భయంకరమైన శిక్షలు ఉంటాయి. సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి, ఆండ్రాయిడ్లు ఎక్కువైపోయినాయి, 4Gలు ఎక్కువైపోయినాయి, ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయింది, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు ఎందుకు ఆగ్రహించాడంటే మనం ఆయన తట్టు తిరగాలని. మనం చదువుకున్నాం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఆహారం లేకుండా చేశాడు. 7వ వచనం అతివృష్టి అనావృష్టి, 9వ వచనం తెగులు, 10వ వచనం తెగుళ్ళు, 12వ వచనం ఏం చేశాడు చదువమ్మా. దేవుడు సొదొమ కుమారులను బోర్ల దోసి నాశనం చేసిన. ఆమోసు గ్రంథం 5:4-12 అమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధపడటానికి అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో సిద్ధపడి యోనా ఒప్పుకున్నట్టు నన్ను బట్టే ఈ తుఫాన్ అయ్యా, నేను నీకు అవిధేయుడిగా ఉన్నా, నేను నీ తట్టు తిరిగిన వాడిని కాదు, నాలో కూడా నేను సరి చేసుకోవాల్సిన ప్రభు నేను ఒప్పుకుంటున్నానని
మనుషులు తమ క్రియలు మాని మారు మనసు కానీ పొందితే దేవుడు సమ్మతి కలిగిన వాతావరణం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, నిర్భయం లేకుండా బ్రతకొచ్చు మనం. 3 మాటలు అయిపోయినాయి. ఒకటి దేవుని నామం, దేవుని గురించి నామం అంటే యెహోవా అని ఉంది, ప్రభువు, ఎలోహిం, సైన్యములకు అధిపతి. రెండవది దేవుని అనుగ్రహం, ఏం చేశాడు? విడిపించాడు, నడిపించాడు, ఎన్నుకున్నాడు, ఎరిగి ఉన్నాడు, నియమించాడు. ఇప్పుడు మూడోది దేవుని ఆగ్రహం, ఆహారం లేకుండా చేశాడు, అతివృష్టి అనావృష్టి, తెగులు చేత పాడు చేశాడు, కష్టం చేత యవ్వనుల్ని కూల్చాడు. మీరు నా తట్టు తిరిగిన వారు కారని అనేక చోట్ల ఉండేది ఆ మాట. చివరి మాట ఏం చెప్పా? దేవుని ఆదేశం. 4వ మాట ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఏం చేయాలంటే మనం? దేవుని ఆదేశం, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించడం మీరు బ్రతుకుదురు. 46వ కీర్తన 1వ వచనం చూడకూడదు చెప్పాలా రెఫరెన్స్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కంఠస్థం చేయాలి ఆ మాట. 91వ కీర్తన 1వ వచనం ఏంటి? మహోన్నతుని చాటున నివసించాలా. దేవుని ఆదేశం అంటే దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవుణ్ణి ఆశ్రయించాల వారు బ్రతుకుదురు అని ఉంది. మహోన్నతుని చాటును ఉండాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కోడి తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో మన దేవుడు కూడా మనల్ని ఆ విధంగా చేర్చుకుంటాడు. కోడి యేసు ప్రభు అయితే కోడి పిల్లలు ఎవరు చెప్పండి? ఆ మాట అన్నా మనమే. ఇప్పుడు కోడి పిల్లలకి శత్రువు ఎవరు? ఎంసెట్ బిట్టు. బాగా ఆలోచించండి, లేకపోతే ఇంటర్నెట్ లో కొట్టండి వచ్చింది. కోడి పిల్లలకి శత్రువు గ్రద్ద. కోడి పిల్ల ఏముండదంటే, అమ్మా నాకు రెక్కలు వచ్చినాయి, నేను పెద్దోడిని అయిపోయాను, నువ్వు నాకు అవసరం లేదు, నాకు నీ కాపుదల అవసరం లేదు, నీ తోడు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు అన్నది కోడి పిల్ల. ఈ లోపు గద్ద ఎగరేసుకుని వెళ్ళిపోద్ది అంతే. దేవునికి దూరమైనా, దేవుని సన్నిధికి దూరమైనా, వాక్యాలకు దూరమైనా, ప్రార్థనకు దూరమైనా నీ బ్రతుకు నా బ్రతుకు అంతే. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28, 29 వచ్చిన చదవమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. తండ్రి చేతిలో ఉన్నా, కుమారుని చేతిలో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో మనం ఉన్నాం. 3-fold ప్రొటెక్షన్ ఉంది మనకి. ఏ బుక్కును అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేశాడు. నన్ను ఆశ్రయించుడి. ఇప్పుడు దేవుని ఆశ్రయించడం అంటే ఆయన రెక్కల నీడలో ఉండాలి. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు లెక్కని ఆయన మందిరానికి వెళ్ళాలి మనం. అది మెయిన్ మాట. నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించడం మీరు బ్రతుకుదురు. దేవుని ఆదేశం మొట్టమొదటి మాట, మనం దేవుణ్ణి ఆశ్రయించాలా. 2వ మాట చూడండి, దేవుడు మనకి ఏం చెప్పాడు? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడనే సైన్యములకు అధిపతి నాకు యెహోవా మీకు తోడుగానుండు. ఏం చేయాలంటే మనం కీడు విడిచి మేలు వెదుకుడి. అసలు మనుషులు చేసే పని ఏంది? మేలు చేస్తారా కీడు చేస్తారా? కీడే చేస్తారు, మేలు చేయమన్నా చేయరు. కీడు చేసే విడిచిపెట్టాలా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు మనం చంపేయాలా, యేసు ప్రభు చంపేస్తాడా వీటిని? మనమే. నిన్న ఒక ఆయన అంటున్నాడు మా ఇంటి పక్కన, మాకు తెలిసిన ఆయన, ఫుల్లుగా మందు వేసుకొని, ఏసయ్యా నువ్వన్నా రాయా లేకపోతే నన్ను తీసుకోయా అంటున్నాడు. తెలివితేటలు ఎంత తెలివితేటలు అంటే, ఎవడు కాదు నన్ను మించిన మేధావి లేడు అనుకుంటున్నాడు. మానాలని ఉంది కానీ ప్రభు తీసేస్తే పోయిద్ది అంటారు. మన మానాల పాపాన్ని ఆయన తీసివేస్తాడు మనం ఒప్పుకుంటే. పాపం మనం తీసేసుకోవాలి, శరీర కోరికలు మనం తీసేసుకోవాలి, మనం చంపేయాలి వాటిని. అపవిత్రతను, దురాశని మనం చంపేయాలి వాటిని. పాపానికి కానీ చంపకపోతే అది మనం చంపిద్ది. సామెతలు 28:13 చూడకుండా చెప్పండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని ఆదేశం 1, నన్ను ఆశ్రయించండి. 2, కీడు విడిచి మేలు చేయండి. మానవులు మేలు చేస్తారా, కీడు చేస్తారా? మేలు చేసినా కానీ కీడే చేస్తారు. 1 కొరింథీ 10:24 చదవండి. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటి వాళ్ళకి ఏం చేయాలండి మనం? మేలు చేయ. 1, దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం, అది దేవుని ఆదేశం. 2, కీడు విడవాలి. కీడు అంటే ఏంది? హాని చేసే ప్రతి ఒక్కదాన్ని విడిచిపెట్టాలా, అతిక్రమాలను విడిచిపెట్టాలా. అక్కడే ఆమోసు గ్రంథం 5:14 3వ మాట, దేవుని ఆదేశం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయడి. అలాగూ చేసిన ఎడల మీరనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. 15వ వచనం చదవమ్మా. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. కీడును విడచి మేలు వెదకుడి అని 14వ వచనం ఉంది. 15వ వచనం, కీడును ద్వేషించి మేలును ఏం చేయాలంట? ప్రేమించాలి. 3వ మాట, మేలును వెదకాల, మేలును ప్రేమించాలా. ఏది మేలు? విలాప వాక్యములు 3వ అధ్యాయము 27 చదువమ్మా. యవన కాలమున కాడి మొదట నరునికి మేలు. ఏం మేలు? కాడి మోయట నరునికి మేలు, రక్షణ పొందటం మేలు. ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. దేవుని కాడి మోయటం మేలు, దేవుని పరిచర్య చేయటం మేలు, దేవుని బిడ్డలను ప్రేమించడం మేలు. మేలు చేద్దాం. ఇప్పటికి దేవుని ఆదేశంలో 3 మాటలు చెప్పా. 1, దేవుణ్ణి ఆశ్రయించాలి. 2, కీడుని విడిచిపెట్టాలి. 3, మేలును వెదకాల, ఇతరులకు మేలు చేయాలా. యేసుప్రభు మనసు ఎలాంటి మనసు చూడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేసే దేవుడు తన బిడ్డలకి, మంచి వారికి చెడ్డవారికి సూర్యుని ఉదయింపజేస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. యెహోవా అందరికి ఉపకారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఉపకారి, మేలు చేసే దేవుడు. మనం కూడా ఏం చేయాలా? మేలే చేయాలా. దేవుని ఆదేశంలో ఎన్ని మాటలు చెప్పాను? 3. 1, దేవుని ఆశ్రయించాలి. 2, కీడు విడవాలి. 3, మేలు చేయాలి. 4 చూడండి, ముగిద్దాం. ఇక ఆమోసు గ్రంథం
5వ అధ్యాయం 15వ వచనం. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. న్యాయము స్థిరపరచుడి. న్యాయాన్ని ఏం చేయాలంట? స్థిరపరచాల. 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. న్యాయము జరగనీయుడి. మనోళ్ళకి ఒక న్యాయం, పక్కన వాళ్ళకి ఒక న్యాయం. న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచునుగాక అన్నాడు యోబు గారు. వ్యక్తుల్లో న్యాయం ఉండాలి, జీవితాల్లో న్యాయం ఉండాలి, కుటుంబాల్లో న్యాయం ఉండాలి, సంఘాల్లో న్యాయం ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. అక్కడే చూడండి, మేకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగాక యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా, యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడు? ఇది అందరూ చదువుకోండి. ప్రతిరోజు న్యాయంగా నడుచుకొనుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనసు కలిగి జీవించుట. దేవుడు ఇంతే అడుగుతుంది. మనలు అడిగాడా? మాణిక్యం అడిగాడా? నీ ఆస్తులు అడిగాడా? నీ ఐశ్వర్యం అడిగాడా? నీ పొలాలు అడిగాడా? న్యాయంగా నడుచుకోండి నన్ను నమ్ముకున్న బిడ్డలు. కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ధర్మమే అంటే న్యాయమే. ఏంటంట? తల్లిదండ్రులకు లోపడాలి, తల్లిదండ్రులు సన్మానించాలా. అదేవిధంగా 4-5 వచనాలు కూడా చదవండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఈ దేశ ప్రభు యొక్క న్యాయ విధులు ఇవి. పిల్లల తల్లిదండ్రులకు లోపడాలా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలా, దాసులు యజమానులకు లోపడాలి, భర్తలు భార్యను ప్రేమించాలా, భార్యలు భర్తలకు లోపడి ఉండాలి. ఇవన్నీ యేసు ప్రభు యొక్క న్యాయ విధులే. న్యాయంగా నడుచుకోమన్నాడు తల్లిదండ్రులు. ఇది ధర్మమే, ఇది న్యాయమే. తల్లిదండ్రులకు లోపడి ఉండటం, తల్లిదండ్రులు సన్మానించటం, తల్లిదండ్రులు ప్రేమించటం, తల్లిదండ్రులకు భయపడటం, ఇవన్నీ దేవుడు న్యాయ విధులు. తండ్రులారా, పిల్లలారా, దాసులారా, యజమానులారా, భర్తలారా, భార్యలారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. 5:22 చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా అన్నాడు. 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇవి యేసు ప్రభు యొక్క న్యాయ విధులు. న్యాయంగా నడుచుకోవటం అంటే స్త్రీలు పురుషులకు లోబడాలి, పురుషులు భార్యను ప్రేమించాల. మరి పిల్లలకి ఏం చెప్పారు? 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. పిల్లలారా. తర్వాత 4వ వచనం. 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. 9వ వచనం. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని అప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. న్యాయంగా నీతిగా నడుచుకోండి అన్నాడంటే క్రైస్తవులైన మనం తప్పనిసరిగా ఇవి పాటించాలా. ఇది దేవుని ఆదేశం, నేను చెప్పే మాటలు కాదు. స్త్రీలారా,
మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులైనండి, సన్మానించండి. తండ్రులారా మీ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచండి. దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి. యజమానులారా మీ దాసులను ప్రేమించండి. ఇవి దేవుని యొక్క న్యాయ విధులు. ఇక నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం 4:12 ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈరోజు చాలా ఎక్కువ మాటలు చెప్పా, 16 మాటలు చెప్పా. 16 మాటలు ఒకసారి రిపీట్ చేసుకుందాం, నెమరు వేసుకుందాం. దేవుని పేరు అంటే దేవుని నామాలు కొన్ని చెప్పా నేను. ఒకటేంటి? యెహోవా. రెండవది ప్రభువు. 3 దేవుడు. 4 సైన్యములకు అధిపతి. తర్వాత దేవుని అనుగ్రహం. 1 విడిపించాడు, 2 నడిపించాడు, 3 ఎరిగి ఉన్నాడు, 4 నియమించాడు. దేవుని ఆగ్రహం కూడా 1 ఆహారం లేకుండా చేశాడు, 2 అతివృష్టి అనావృష్టి, 3 తెగులు చేత పాడు చేశాడు, 4 ఖడ్గం చేత ఎవరిని కూల్చాడు. దేవుని ఆదేశం 1 దేవుణ్ణి ఆశ్రయించాలి, 2 కీడు విడవాలి, 3 మేలు చేయాలి, 4 నీతి న్యాయాన్ని అనుసరించాలి. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మీకు వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రం నాయన. మహోన్నత జీవముల విందవానికి స్తోత్రాలయ్యా. సైన్యములకు అధిపతికి యెహోవానికి స్తోత్రాలు. స్తోత్రం నాయన. దేవా ఇదిగో నాయన ఈ రాత్రి కాల సమయం పాస్తున్నందుకు వస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. దేవానికి స్తోత్రం నాయన. దేవా ఇది ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన వయ్యా. కరోనా కాలంలో మీ సువార్తను వినేదానికి నీ మాటలు నాయన మా హృదయాలను భద్రం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు. ఆమోసు గ్రంథంలో నాయన అయ్యా ఇదిగో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన మేము మాటల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. దేవా దేవుని నామాన్ని బట్టి నాయన, దేవుని అనుగ్రహాన్ని బట్టి నాయన, ఆగ్రహాన్ని బట్టి నాయన తండ్రి నాయన అయ్యా ఇదిగో నాయన తండ్రి నీకు స్తోత్రాలు. మేము మాటలు నాయన తండ్రి అయ్యా నాయన స్తోత్రం తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించిన మేము మాటల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. అయ్యా మీరు ప్రభువుగా నా రక్షకుడుగా తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ఉన్నవాడుగా అన్నవాడుగా నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇశ్రాయేలు ప్రజలు నాయన ఐగుప్తు దేశం నుంచి నడిపించటకు నాయన తండ్రి అయ్యా మీరు దిగి వచ్చిన దేవుడు ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. రాజానికి స్తోత్రాలు. స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి మీకు వందనాలు. దేవునికి స్తోత్రం నాయన. అయ్యా మీరు నాయన తండ్రి నాయన ఎరిగిన దేవుడు నాయన నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో నాయన నీకు స్తోత్రాలు నాయన. నియమించిన దేవుడు తండ్రి మీకు వందనాలు. దేవా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నాయన మీ ఆగ్రహాన్ని బట్టి నాయన అయ్యా నాయన తండ్రి ఇశ్రాయేలు ప్రజల మీదకి నాయన తెగుళ్లు పంపించిన నాయన తండ్రి, అనావృష్టి అతివృష్టి కలిగించిన నాయన తండ్రి, ఎన్ని విధాలుగా బాధించినప్పటికీ ప్రభా నీ సదన ఇంకా తిరుగుబాటు చేస్తూ వచ్చినట్టు మేము చూస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అలాంటి తిరుగుబాటు నా జీవితంలో మా జీవితంలో ఉంటే నాయన మేము నాయన నీ సన్నిధిలో విడిచిపెట్టేదానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. మా ఆదేశాన్ని బట్టి నాయన అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో నీ కాడిమెట్టడానికి నాయన అయ్యా నిన్ను నాయన తండ్రి కలిగి ఉండడానికి నాయన నీ సన్నిధిలో నాయన అయ్యా ఏమైనా కాలంలో నీ సన్నిధిలో నీ కాడిమెట్టాను నీకు మేలు అంటున్నావు తండ్రి. కీడుని విడిచిపెట్టి మేలును నాయన అయ్యా మేము ఎదికే దానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. దేవా భయంకరమైన దినాల్లో దేవానికి స్తోత్రం నాయన. మేలు కొరకు నాయన అయ్యా నీ వాక్యము నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. మేము నాయన తండ్రి నాయన మా హృదయాలు చేర్చుకునే సందులో నాయన అయ్యా మేలు కొరకు నాయన మేము పరిగెత్తడానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. రక్షించడానికి నీకే స్తోత్రాలు. అయ్యా నిన్ను ఆశ్రయించడానికి నాయన దేవా ఇదిగో తండ్రి నీకే స్తోత్రాలు నాయన. నేను కలిగి ఉండడానికి తగిన కృప అనుగ్రహించమని రాత్రికాల సమయంలో నాయన తండ్రి నాయన ఆమోసు గ్రంథంలో నాయన అయ్యా 4 అంశాలను బట్టి నాయన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఈ రాత్రికాలపు దేవులు మన పరిశుద్ధాత్మ కాపుదల దయచేయమని అయ్యా అన్న ద్వారా మేము ఎంతో సత్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన మాటల కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును
సార్వత్రిక సంఘములో సకల పరిశుద్ధులకు తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలన్నా. వందనాలన్నా.